జిల్లా పరిషత్ మినీ సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని పాఠశాల యందు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు అత్యంత బాధ్యతను తీసుకుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు తొలిమెట్టు అనే విజయం వెనుక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ప్రభుత్వ పాఠశాలల్లోనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని ఏలూరు జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ పురస్కారాలు 6 మందికి, ప్రథమ పురస్కారాల కింద 10,000, ద్వితీయ, తృతీయ వారికి 5,000 చొప్పున నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, సాల్వాతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం వెంకటలక్ష్మమ్మ, ఈ నారాయణ, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు, డివైఈఓ ఎన్ రవీంద్ర భారతి, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. మీ విజయం వెనక కూడా వాళ్ళది ఉందని. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి 10th క్లాసు వాళ్ళ పాపను చదివించింది, ఇంటర్ చదివించిన తర్వాత పెళ్లి చేసేవాళ్ళని అమ్మాయిని చదువును మానిపించేసింది. ఇప్పటికి వచ్చి అంటే 100% రావాలి అనే కాన్సెప్ట్ తప్పని చెప్పి నా అభిప్రాయం. అలానే ముఖ్యంగా లాస్ట్ 3 months కూడా గౌరవ కలెక్టర్ గారు కానీ, డిఈఓలు కానీ మన 10th క్లాస్ పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎక్కువ రివ్యూలు చేయడం కానీ, ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారు పిలిచి డిఈఓ గారిని ఎందుకు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ టాపర్స్గా విజయం సాధించినటువంటి ఏ విద్యార్థిని అడిగినా ఒకే మాట చెప్తా ఉన్నారు, అది కేవలం మన విజయకేతనం అనే కారణం మాత్రమే చెప్తా ఉన్నారు. మరి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ పేద విద్యార్థుల పట్ల ఎంతో మక్కువతో మీరు చేసినటువంటి కృషికి జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. మరి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మా డివైఓస్ కావచ్చు, అలాగే ఎంఈఓస్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నాకు రామాలు లెక్కపడుతున్నాయి. 15 సంవత్సరాల వయసులో ఒక గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఈరోజు మీరు సన్మాన మహోత్సవాన్ని అందుకోబోతున్నారు. నిజంగా మీ జీవితం ధన్యం, ఎందుకంటే అదృష్టవంతులు, నిజంగా గొప్ప అదృష్టవంతులు మీరు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చేతుల మీదుగా మేము ఓపెన్ చేసుకున్నాం. అది ఎంతో ఫలదాయకంగా వచ్చిందండి. ఆ ఫలాలు ఎలా ఉన్నాయంటే, మా జిల్లాలో సుమారు 13,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో టోటల్ అయితే 21,000 మంది అండి. బట్ ప్రభుత్వ ఇప్పుడు జిల్లా పరిషత్ పూర్వం ఎలాంటిది టీచర్ ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా జిల్లా పరిషత్ పరిధిలో జరిగాయి. చాలా మంది గుర్తులేదేమో తెలియదు, మేడం గారు హయాంలోనే జరిగాయి. తర్వాత ఏమన్నారంటే టీచింగ్ అనేది బాగా కంట్రోల్ అంటే సెపరేట్ అవ్వాలని చెప్పి మన దగ్గర సెపరేట్ అయ్యారు. ఇప్పుడు ఎలా అయిందంటే ఓన్లీ బిల్డింగ్లు, ఆస్తుల వరకే మెయింటెనెన్స్ కింద ఉంది మీకు, అంతే తప్ప మొత్తం ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ కూడా జిల్లా పరిషత్ రివ్యూ అవుతుంది.